మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ అన్న గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక మంచి డైలాగ్ చెప్పిండు అనమాట. ఏంటంటే, చట్టంపై గౌరవంతో నా కొడుకుని పోలీసులకు అప్పగించిన. సరే, ఒక మాట చెప్తున్నా, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంత పిచ్చోళ్ళేం కాదు. ఎందుకంటే ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు కింద ఎఫ్ఐఆర్ అయ్యిందో అప్పుడే మీరు మీ అబ్బాయిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించుంటే మీరు ఈ మాట మాట్లాడితే ఎంత బాగుంటుండే తెలుసా. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్న బండి సంజయ్ అన్న అసలు పార్టీ కోసం, న్యాయం కోసం కన్న కొడుకునే పక్కన పెట్టిండు అని పెద్ద అదొకటి హైప్ వేరే ఉంటుండే. కానీ మీరు ఏం చేసిరంటే, ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి భయభ్రాంతులకు గురి చేసి కేసు పెట్టనీయకుండా చేసి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి కేసుని ఏదో ఒక రకంగా తప్పుదోవ పట్టించి మీ కొడుకుని బయటికి లాగాలని చూసారు. అది కాలే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియా, ఇది మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా కంటే సోషల్ మీడియా చాలా బాగా ప్రభావితం చేశారు. ప్రజలకు తెలిసిపోయింది. ఇక తప్పని పరిస్థితుల్లో పోలీసులు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం వల్ల, సెక్షన్లు ఇంకా జోడించడం వల్ల ఇక తప్పని పరిస్థితుల్లో ఇంకా బెయిల్ రాని పొజిషను, అక్కడికి వెళ్తే పోలీసులు వచ్చి పట్టుకొని పోతే ఆయనత గౌరవం పోతుంది అనే విషయంలో మీ కొడుకుని లొంగిపోని చెప్పారు. అంతే. ఈ విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సో కాబట్టి ఎప్పటికైనా మీరు చెప్పారు కదా, నా కొడుకు తప్పు చేయలేదు నానా అన్నాడు, న్యాయం గెలుస్తుందన్నా అని. నిజంగా చెప్తున్న, న్యాయం పక్కా గెలుస్తుంది. న్యాయం మాత్రమే గెలుస్తుంది. అది ఎవరైనా కానీ న్యాయం మాత్రమే గెలుస్తుంది, గెలవాలి కూడా అని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. అలాగే ఆ అమ్మాయి కుటుంబానికి, ఆ అమ్మాయికి తగిన న్యాయం జరుగుతుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. అందరూ జస్టిస్ని నమ్ముతున్నారు. ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుందని